ఏలూరు జిల్లా కొయ్యలగూడెం పొగాకు వేలం కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పరిశీలించి పొగాకు రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కౌలు రైతులు భూమికి కౌలు ధర కూడా రాక వడ్డీలకు అప్పు తీసుకుని వచ్చి అధిక పెట్టుబడులు పెట్టి నష్టపోతున్నారని తెలిపారు. కనీసం 350 రూపాయలకు తగ్గకుండా పొగాకు కొనుగోలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొయ్యలగూడెం మండల కేంద్రంలో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని రైతులతో సందర్శించడం అయింది. ఇక్కడున్న పొగాకు రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నారని మా దృష్టికి వచ్చింది. వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులకి అండగా నిలబడడానికి ఈరోజు రైతులతో ఈ కొనుగోలు కేంద్రంలో స్వయంగా నేను మా వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా రైతాంగం కూడా ఈరోజు ఆ యొక్క కొనుగోలులో పాల్గొనడమైంది. కానీ రైతులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు, ముఖ్యంగా పొగాకు రైతులు. ఎందుకంటే ఈ ఏడాది వాతావరణం కూడా అనుకూలించకపోవడం వల్ల లో గ్రేడ్ మీడియం గ్రేడ్ కూడా ఎక్కువ ఉత్పత్తి అయింది. అలాంటి పొగాకును కూడా కొనాలని రైతులు మా దృష్టి తీసుకొచ్చారు. అదేవిధంగా ఈ పొగాకు వ్యవసాయం బాగుందని రైతులు కూడా వ్యవసాయాన్ని ఉత్పత్తిని పెంచారు పొగాకుని. తద్వారా వాళ్ళకి లైసెన్స్ లేకపోవడం వల్ల చిన్నకారు మధ్యతరగతి రైతులు అమ్ముకోవడానికి ఇబ్బంది ఉంది. కాబట్టి మాకు లైసెన్సులు కూడా కొత్తగా ఇప్పించాలని కోరారు. అదేవిధంగా గత ఏడాది 350 రూపాయలు యావరేజ్న పొగాకు కొన్నారు. 400 రూపాయలతో టాప్తో పొగాకు కొని ఆనాడు వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వం ఆదుకుందని రైతులు కూడా స్వయంగా చెప్పారు. దాని ద్వారా ఈరోజు రైతులు పడుతున్న ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళడానికి ఈరోజు మేము రైతులతో స్వయంగా మాట్లాడాం. కొత్తగా మధ్య తరగతి చిన్నకారు రైతులకు కూడా కొత్తగా లైసెన్స్ ఇవ్వాలి. అదేవిధంగా లో గ్రేడ్ హై గ్రేడ్ ఉన్న పొగాకును కూడా వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం.